46th క్వశ్చన్ చూడండి. సో 46th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఫ్యాక్టర్? 46th క్వశ్చన్ ఏంటిది? వాట్ ఈజ్ ఫ్యాక్టర్? ఫ్యాక్టర్ అంటే ఏంటి? డివైడ్ గివెన్ నెంబర్ వితౌట్ రిమైండర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్యాక్టర్. ఒక నంబర్ ఏదన్నా ఉన్నట్టుంటే దేంతోటి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏమి రాదో, జీరో వస్తుందో రిమైండర్, దాన్ని ఫ్యాక్టర్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది. 6ని నేను 1తో డివైడ్ చేసిన అనుకోండి, 1 6 6, రిమైండర్ 0, కాబట్టి 1 అనేది ఒక ఫ్యాక్టర్. 2తో డివైడ్ చేసిన అనుకోండి 6ని, 2 3 6, సో కాబట్టి 2 అనేది ఒక ఫ్యాక్టర్. 3తో డివైడ్ చేసిన అనుకోండి 6ని, 3 2 6, సో దట్స్ వై రిమైండర్ 0. 3 అనేది ఒక ఫ్యాక్టర్. అంటే ఇప్పుడు ఏమేమి ఫ్యాక్టర్స్ వచ్చినాయి? 1 2 3 వచ్చినాయి. 6ని 6తో డివైడ్ చేసినాం అనుకోండి, 6 1 6, ఇక్కడ కూడా రిమైండర్ 0 వచ్చింది. కాబట్టి ఫ్యాక్టర్స్ ఏంటి, ఏమేమైతే ఫ్యాక్టర్స్ చెప్పండి? 6 ఫ్యాక్టర్స్ ఏమైతాయి? 1 2 3 6, ఇవి ఫ్యాక్టర్స్. 6 యొక్క ఫ్యాక్టర్స్ అంటే ఏంటివి? 1 2 3 and 6. ఓకేనా? దీస్ ఆర్ ద వాట్ అబౌట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ వన్ నంబర్. Divide given number without remainder is called factor. Next question, 47th question. Every number is a factor of itself. Every number is a factor of itself. ప్రతి నంబర్ కూడా ఫ్యాక్టర్ అవుతుంది అంటున్నాడు. ఇంతకుముందు 6 ఫ్యాక్టర్స్ రాసినప్పుడు ఏమొచ్చాయి నాకు? 1 2 3 6 వచ్చింది. కాబట్టి ఈ 6 అనేది 6 ఫ్యాక్టర్ అవుతుంది కదా. కాబట్టి ఎవ్రీ నెంబర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో ఇట్ ఈజ్ ఎ ట్రూ స్టేట్మెంట్. మరి ఈ మళ్ళీ ఇచ్చిన నెంబర్ యొక్క బిగ్ ఫ్యాక్టర్ అంటే అదే నెంబర్ అవుతుంది. ఇచ్చిన నెంబర్ యొక్క బిగ్ ఫ్యాక్టర్ అంటే ఏమవుతుంది? అదే నెంబర్ అవుతుంది. స్మాల్ ఫ్యాక్టర్ అంటే మాత్రం ఏమవుతుంది? 1 అవుతుంది. స్మాల్ ఫ్యాక్టర్ అంటే మాత్రం 1 అవుతుంది. 48. 1 is a factor of every number. Is it true statement or false statement? 1 is a factor of every number. 1 is a factor of every number. ప్రతి నెంబర్కి 1 అనేది ఫ్యాక్టర్ అవుతుందా అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 ఫ్యాక్టర్స్ రాయమన్నా అనుకోండి, ఏమొస్తుంది? 1 టేబుల్లో వస్తుంది 8, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్ వస్తుందా? రాదు. 4 టేబుల్లో వస్తుంది, 5 టేబుల్ వస్తుందా? రాదు. 6 టేబుల్ వస్తుందా? రాదు. 7 టేబుల్ వస్తుందా? రాదు. 8 టేబుల్. తర్వాత మళ్ళీ 8, ఇదే నెంబరే బిగ్ కాబట్టి మళ్ళీ దీని తర్వాత చెక్ చేయాల్సిన అవసరం రాదు, ఎట్లాగో రావు. కాబట్టి స్మాలెస్ట్ అంటేనేమో ఏమవుతుంది? 1 అవుతుంది. లార్జెస్ట్ అంటే ఏమవుతుంది? నంబర్ ఇట్ సెల్ఫ్ అవుతుంది. కాబట్టి 1 అనేది ప్రతిదానికి ఫ్యాక్టర్ అవుతుంది. 1 అనేది ఏమవుతుంది? ప్రతి నెంబర్కి ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నంబర్. ట్రూ స్టేట్మెంట్. 49th క్వశ్చన్ చూడండి. The first factor of a number is 1. Yes, it is a true statement. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ 9 ఫ్యాక్టర్స్ రాయమన్నా అనుకోండి, 1 9 టేబుల్ వస్తుంది. 1 minute, మళ్ళీ ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ నంబర్ ఈజ్ 1 అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 9 ఉంది అనుకోండి, 9 అది 1 టేబుల్ వస్తుందా? రాదా? 9. సో 1 అనేది 9 టేబుల్లో వస్తుంది. 1 అనేది ఏమవుతుంది? 9 టేబుల్లో వస్తుంది. డిస్టర్బ్ చేసినట్టు. 1 అనేది ఏ టేబుల్లో వస్తుందిరా? 9 టేబుల్లో వస్తుంది. ఓకేనా? మనకు ఇక్కడ ఫస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ నంబర్ ఈజ్ 1 అని ఇచ్చినాడు.
ఫస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 1 అని ఇచ్చినాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 యొక్క ఫ్యాక్టర్స్ రాయాలనుకుంటున్నాను. 9 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? అది 1 టేబుల్లో వస్తుంది, 1 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 4లో రాదు, 5లో రాదు, 6లో రాదు, 7లో రాదు, 8లో రాదు, 9 టేబుల్లో వస్తుంది. ఓకేనా? కాబట్టి 9 యొక్క ఫ్యాక్టర్స్ కనుక తీసుకుంటే 1 టేబుల్, 3 టేబుల్, 9 అంటే 1, 3, 9 అనేది ఫ్యాక్టర్స్. స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఏంటిది? 1. కాబట్టి ద ఫస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ ఈజ్ 1. 1 అనేది ప్రతి నంబర్కి ఫ్యాక్టర్ అవుతుంది, ప్రతి నెంబర్కి ఫ్యాక్టర్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి 1 అనేది ప్రతి నెంబర్కి ఫ్యాక్టర్ అవుతుంది. అండ్ స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 చూడండి. ఎవ్రీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ ఆర్ లెస్ దాన్ గివెన్ నెంబర్. ఎవ్రీ ఫ్యాక్టర్ ప్రతి నెంబర్ యొక్క ఫ్యాక్టరు ఆ నెంబర్కి ఈక్వల్ అన్నా కావాలి, లేదా దానికంటే తక్కువనన్నా కావాలి. ఓకే, ఏదైనా చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 12 ఫ్యాక్టర్స్ రాస్తున్నాను. 1 టేబుల్లో వస్తుంది 12, 1 12 జా 12, 2 టేబుల్లో 2 6 జా 12, 3 టేబుల్లో 3 4 జా 12, 4 టేబుల్లో 4 3 జా 12, 5 టేబుల్లో రాదు, 6 టేబుల్లో 6 2 జా 12, 7 టేబుల్లో రాదు, 8 టేబుల్లో రాదు 12, 9 టేబుల్లో రాదు, 10 టేబుల్లో రాదు, 11 టేబుల్లో రాదు, 12 టేబుల్. సో ఇదేంది, మనకు ఏ టేబుల్స్ని అయితే డివైడ్ అవుతుందో దాన్ని ఫ్యాక్టర్ అంటాం కదా. కాబట్టి 12 ఫ్యాక్టర్స్ ఇవన్నీ రాశాను. కాబట్టి ఇందులో స్మాలెస్ట్ అంటేనేమో 1, లార్జెస్ట్ అంటేనేమేమవుతుంది? అదే నెంబర్ అవుతుంది. కాబట్టి ప్రతి నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ కనుక తీసుకుంటే అయితే 1 అన్న కావాలి, లేదా అదన్న కావాలి, అదే నెంబర్ అన్న కావాలి, దానికంటే తక్కువనన్న ఉండాలి. అదే నెంబర్ కంటే ఎక్కువ ఎప్పుడు కూడా కాదు. ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా దానికంటే ఎక్కువ కాదు, ఎప్పుడు దానికంటే తక్కువనే ఉంటుంది. ఓకే, నౌ లెట్ వి స్టాప్.